చప్పట్లు కొడుతూ సంతోషముగా అలాగనే నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. అలాగే నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు ఇజ్రాయిల్ పాస్టర్ గారు, మరి అలాగనే ఈ ప్రాంతానికి పరిచయం చేసిన దైవజనులు మధ్యవర్తి పాలరాజు పాస్టర్ గారికి గ్రీటింగ్ తెలియజేసిన దైవజనరాలు, వేదిక మీద ఉన్న దైవజనులు, మరి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మీరందరు తండ్రి సమానులుగా ఉన్నారు, గొప్ప అనుభవం కలిగిన వ్యక్తులు. మిమ్మల్ని కూర్చోబెట్టి నేను చెప్పడం ఇది చాలా కష్టంగానే ఉంది. నాకేదో పరీక్ష ఉంది, 10th ఎగ్జామ్ రాసేటోడు ఎంత గడగడ వణుకుతున్నాడు. ఇప్పుడు నాకు మీరు అందరిని చూస్తే నాకు ఎగ్జామ్స్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ గదిలో రాస్తారు కానీ అందరి ముందు రాయలేదు. ఈ ఎగ్జామ్ ఎక్కడో కాదు, మార్కులు ఎంబడి పడేది మీ నుంచే పడుతూ ఉంటాయి. అలాగే ఈ గ్రామ పెద్దలు, నాయకులు, అధికారులు, ఆయా పార్టీ నాయకులకు, ప్రతి ఒక్కరికి, సంఘ పెద్దలు, సండే స్కూల్ టీచర్స్, చిన్నలు పెద్దలు, ఈ ప్రపంచం అంతట్లో ఒక రెండు మూడు చాలా నేను చూస్తూ ఉంటాను, కొటేషన్స్ రాస్తూ ఉంటాను. అందరూ ఆనందపడాలి అంటే లాజిక్, మ్యూజిక్ డైరెక్టర్లకు ఈ రెండే మనిషిని తీసుకెళ్ళేది. లాజిక్ తెలిసిన వ్యక్తి, మ్యూజిక్ ఎంతమంది తెలుసో స్తోత్రం. ఇది 3వసారి నేను రావటం. ఒక మాట చెప్తున్నాను, నేను ఫస్ట్ వచ్చినప్పుడు మార్గంలో నిలిచి చూడుడి, పురాతన మార్గం గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం. సోమ్రోను రాజైన అహాబు, పోయినసారి నేను ఏ రాజు గురించి చెప్పాను? ఫరో రాజు గురించి చెప్పాను. ఈరోజు అహాబు గురించి చెప్తున్నాను. అహాబు రాజు. ఈరోజు అహాబు రాజుని గురించి మాట్లాడుతున్నాను. చదుదాం ఇప్పుడు. అహాబు రాజు అహాబు నగరును ఆనుకొని యెజ్రెయేలు వాడైన నాబోతుకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా అహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది గనుక అది నాకు కూర తోటకిమ్మని, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకిచ్చేదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమునకిమ్మని అడిగెను. అందుకు నాబోతు నీకిచ్చుటకు ఎంత మాత్రము నాకు వల్లపడదని చెప్పగా, నా వల్ల పడదు, నాకు ఇష్టం లేదు, అమ్మవలసిన అవసరం కూడా నాకు లేదు, నేనిప్పుడు బాధలో కూడా లేను, నాకు అమ్మవలసిన అవసరం కూడా లేదు, నేను అమ్మను. ఇప్పుడు ఎవరు కబురు పెట్టారు? అహాబు రాజు. చెప్తాను, అహాబు అని అంటే ఇంకొక రహాబు అని అంటారు. స్తోత్రం అది కాదు. అహాబు కబురు పెట్టి ఎవరిని పిలువనంపాడంటే నాబోతును పిలిచి, అరే నాయనా, నీ తోట ఉంది, నా తోటను ఆనుకొనున్న ఆ తోటను నీవు నాకు ఇచ్చేయి, దీనికంటే నీకు శ్రేష్టమైన దాన్ని ఇస్తే, గమనించాలి, శ్రేష్టమైన దాన్ని ఇస్తాను, ఆ శ్రేష్టమైనది నీవు తీసుకో, ఇది నాకు ఇచ్చేయి. స్నేహితుడా, మీలో ఎవరైనా ఎక్కడన్నా నేను నీకు 500 ఇస్తారా, ఒక 100 రూపాయలు ఇవ్వమని అంటారా? 500 రూపాయలు నీకు ఇచ్చి 100 రూపాయలు నిన్ను అడుకోని కర్మ నాకేంది, నా 500 ఖర్చు పెట్టుకోవచ్చుగా, అంత పనికి మాలినోడు ఎవడు అంటాడా? నీకు శ్రేష్టమైన తోట ఇస్తా అంటే, మరి ఇదేంటిది? అది మంచిది కాదని తెలుసు, మరి మంచిది కాదు నీకెందుకు? నాకే పని, నీకు దృష్టిగా మంచిది కాదా? నీ దృష్టికి మంచిది కాదు ఏమంటున్నాడంటే, ఇప్పుడు నీ తోట నాకిమ్ము, అంతేకాదు అమ్మేసాయి, అమ్ముతావా లేదా? నేను అది స్వాస్థ్యంగా ఉంది కనుక నాకు వల్ల పడదు, అది ఇవ్వటానికి కుదరదు. మీరేమైనా మా రాజా, మీరు రాజు కనుక, మీరు నాయకులు కనుక, మీరు ఇంకేమైనా చేయమంటే
నేను చేస్తాను, కానీ ఇది నా వల్ల కాదు, ఇది కుదరదు. ఏయ్, మరలా చెప్తున్నాను, ఇస్తావా ఇయ్యవా? ఇవ్వను. మళ్ళీ చెప్తున్నాను, రేట్ ఎక్కువ పెడతా, ఇస్తావా? ఇవ్వను. ఎందుకంటే రాజు కదా, అధికారం ఉంది కదా. నేను మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా విను, నీ దీనికంటే 2 అంతలు అక్కడ ఇస్తాను. కుదరదు. ఎందుకట్లా? ఇవ్వను. నీకు ఎంత అవసరమో నాకది అంతే అవసరం, కానీ నేను ఇవ్వనైతే ఇవ్వను అని ఎవరన్నారు? నాబోతు అని వెళ్ళిపోయాడు. ఇప్పుడు చూద్దాం. నా పిత్రార్జితమును నీకియనని యెజ్రెయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దాన్ని బట్టి అహాబు మూతి ముడుచుకున్న వాడై. ఏం ముడుచుకున్నాడు? ఏం పోయింది? దీనికి తక్కువ అయిందా? ఏమైంది అంటున్నా, అందరు గమనించాలి. ఇక్కడ తక్కువ అయింది ఏమన్నా? ఏమీ తక్కువ కాలే కదా. లేదు, ఇంట్లో నుంచి ఏమన్నా పోయిందా? పోలేదు. ఏమైనా ఖర్చు అయిందా? నష్టం జరిగిందా? కానీ నష్టం ఏం జరగలేదు. కానీ మూతి ముడుచుకొని ఏం చేశాడు తెలుసా? కోపముతో దేనికి వచ్చింది నీ కోపము? ఎందుకొరకు వచ్చింది ఈ కోపము? కోపం రావాల్సిన పని ఏంటిది అసలు? ఎందుకని? ఇకపోతే ఇకపోయా, నువ్వు డబ్బు కలిగినోని, ఇది కాకపోతే ఇంకోటి తీసుకోరాదు. ధనం కలిగినోని కదా, ఇది కాకపోతే ఇంకొకటి తీసుకోవచ్చు. కానీ ముఖం మార్చుకొని కోపముతో ఏం పట్టిందట అంటే మంచం పట్టిండు. ఏం పట్టిండు? మంచం బట్టి అన్నపానములు మానాడు. ఈయన ఎందుకో కావాలది, అది నాకు కావాలి, అది నాకు వచ్చేంత వరకు నేను అన్నం తినను, ఖచ్చితంగా నేను నాకు కావాలి. ఏం చేస్తాను నాకు తెలియదు. మంచం పట్టాడు. ఈరోజు మంచం పట్టిన తర్వాత ఎవరు చూశారు? అది ఎవరు? బేల్ లేని యజబేలు. ఆమె చేతులు పడితే ఎవరికి బేల్ లేదు. నిజమే, మనోడికి 450 మంది ప్రవక్తలను ఆట ఆడుకున్నాడు. కానీ ఈ వర్తమానాడు పోగానే, ఏలియా దగ్గర పోగానే, ఓరు నాయన బేల్లేని యజబేలు ఆ చేతిలో పడితే నేనేమైతాను మనం పరిగెత్తిండు. అంతటి వ్యక్తి, పౌరుషం కలిగి మహా అభిషక్తుడైన, బలమైన కార్యాలు చేసిన ఏలియా ఎవరిని చూసి పారిపోయిండు? యజబేలును చూసి పారిపోయిన సంగతి మనందరూ తెలుసు. ఇప్పుడు ఈ మంచం పట్టాడు అహాబు. మంచం పట్టిన సంగతి భార్య చూసింది. ఏమండి, నిన్నటి నుంచో ముఖం మార్చుకున్నావు, ఎట్లా ఉన్నావేంది? మొన్న నువ్వు కలకలలాడుతీవి, చాలా చక్కగా ఉంటివి, ఇప్పుడేమైంది నీకు? అలా ఉన్నావేంటి? లేదు, నాకు ఒక మనసున ఒక్కటి పడ్డది, మనసున ఒకటి పడ్డది కనుక నాకు నిద్ర. ఏమైంది? లేదు. ఏమైంది? నాకు నాబోతు తోట కావాలి. ఈ పనికి మాలినోడు. దాని కొరకు భోజనం మాని, దాని కొరకు ఏం చేశాడు? మంచం పట్టిండు, అలిగిండు. చదవ చెల్లె, చదవాలి త్వరగా, మనకు టైం ఇచ్చిన టైం ప్రకారం ముగిద్దాం. యెజబేలు వచ్చి నీవు మూతి ముడుచుకుని వాడవై అడుగగా ఆమెతో ఇట్లా నేను నీ ద్రాక్ష తోట లేక నీకు అనుకూలమైన ఎడల దానికి మారుగా మరి ఒక ద్రాక్ష తోట నీకు ఇచ్చేదనని యెజ్రెయేలీయుడైన నాబోతుతో నేను చెప్పగా అతడు నా ద్రాక్ష తోట నీకియనెను. అందుకు అతని భార్య అయిన యెజబేలు ఇశ్రాయేలులో నీవిప్పుడు రాజ్య పరిపాలన చేయుటలేదా? లేచి భోజనము చేసి మనసులో సంతోషంగా ఉండుము. కొంతమంది అంటారు, నాకు తెలిసినంత వరకే, సాధ్యమైనంత వరకే నేను మాట్లాడచ్చా, పొద్దున మాట్లాడినా మళ్ళా మాట్లాడతామంటారా? కుటుంబాలను నాశనం చేసిన వ్యక్తి. ఇది నాశనం చేయడం ఇది పెద్ద నాకు సమస్యమీ కాదు. వాడుక భాషలో నేను ఈజీగా సింపుల్గా నేను ఇది చేయగలను. నువ్వు లేచి భోజనం చేయి, అదేనా? కాదొక్కటేనా? గంతేనా? దాన్ని నేను చేయగలను. చదుదామా త్వరగా. లేచి భోజనం చేయి, ఉండుము. ద్రాక్ష తోట నీకు ఇప్పించిందని అతనితో చెప్పి. ఇప్పుడు చెప్పండి, భర్తతోటే కాలేదంటే భార్యతోటే అంటే అవుతుందంటే ఎంత శంకిందై ఉండాలి? అంటే నేను అంటలేను, బహుశా చెప్తున్నాను. అంటే నేను బలంగా చెప్పట్లేను. ఎంత చెప్పండి,
ఎంతకు తెగించి ఉండాలి? నేను ప్రతి వివాహంలో చెప్తా అదే. టీవీ 2 లక్షలు పెట్టి కొంటాం మనం. 2 లక్షల టీవీ కొంచెం బయటికి రాదన్నా ఫ్రీగా ఇటున్నది సరే చేయండి. 2 లక్షల టీవీ కొన్నాం సార్. అదే మరి నాకు ఎందుకు మరి నన్నేనా అన్న అన్న అదే ఓకే. 2 లక్షల టీవీ కొన్నాం అక్క, వింటారా? 2 లక్షల టీవీ కొన్నాం. దేనితో నడవాలది మీరు చెప్తారు? కరెంటు, నాకు కూడా తెలుసు. ఓకే మీరు చెప్తారు. కానీ వచ్చేదేంటిది? రిమోట్ యాప్ అట్టు ఉంటుంది. అది ఇంత ఉంటుంది, అంత ఉంటుంది. అంత టీవీని ఆట ఏ ఛానల్ పెడితే నాకు తెలిసినంత వరకు అయితే అనను, స్టేజ్ దిగను. నాకు తెలిసినంత భర్తలందరూ టీవీలు, భార్యలందరూ రిమోట్లు అని నేను అంటలేను, మీకే వదిలేస్తాను. భర్తలంతా టీవీలు, భార్యలు అట్లా అనొద్దా? ఇవి అనొద్దా? మీరు మంచిది. టీవీలే మేము, రిమోట్ లెవెలు ఒక్క ఒత్తిడి ఒత్తితే ఎంత పెద్దోడైనా ఆడు ఉండాల్సిందే. ఇప్పుడు ఇంత స్టేజ్ మీద ఉండి ఇంతమందిని ఆట ఆడించిన ఒక్క ఒత్తిడి ఒత్తితే అక్కడ కూర్చోవాలి ఎన్నో. అదే కదా స్తోత్రం. అంతే బా అన్న భలే చెప్పాడు, స్తోత్రం. అయితే ఎందుకు ఇది ఇట్లా చెప్తాను అంటే మాకు అనుభవం కలిగిన మాటలు కదా ఇవన్నీ. ఎట్లా వస్తుంది చెప్పండి? ఇప్పుడు అంత టీవీ అయినా రిమోట్ చెప్పినట్టే వినాలి. ఇప్పుడు ఈ అహాబు నాయకుడు, అధికారి, రాజు కూడా అంత ధనవంతుడు, బలవంతుడు, కానీ ఆయన వల్ల కాని పని ఈమె ద్వారా అయిందంటే ఏ స్థానంలో ఉన్నదో మీరు చెప్పాలి. ఇప్పుడు ఏ స్థానానికి దిగజారిందో, ఎంతమందిని ఆటాడిందో, ఎన్ని కుటుంబాలకు స్తోత్రం ఏం చేసిందో. నేను పూర్తిగా అక్కట్లేను, చాలా బ్రేక్లు ఎత్తాను. పూర్తిగా అతన్ని నువ్వు అన్నది నేను చూసుకుంటా అంతే. మొన్న ఒక కాడ గొడవ అవుతుంది, నేను అప్పుడే ఆడిపోతున్నా. ఆయన ఇంటి భర్త మాట్లాడుతున్నాడు, గొడవ అవుతుంది ఇంటి. అలా భార్య ఇంట్లో పోయింది, దాదాపు లొల్లి పెట్టింది, ఇంట్లో పోయింది. ఇంట్లో పోయి ఆ కొంగు ఉంటుంది కదా, అది గొడ్డలు పట్టుకొని పోతాను. ఎవరు ఆపాలి మరి వద్దని? మరి ఇప్పుడు ఏం చేస్తాను? నాకు తెలిసిన ఒక తమ్ముడు ఉన్నాడు, రవి అని పేరు, వాని పేరు నేను చెప్తాను, ఊరి పేరు చెప్పాను, రవి వాడి పేరు. మొన్న ఒక 6 నెలల క్రితం ఫోన్ చేసిండు నాకు. అన్నా అని ఎడతాను, 2:30కి ఎడతాడు. ఏందిరా తేలిగుట్టిందా అంటే, ఏం చెప్పాలన్నా 3 రోజుల కంచి కొడుతుంది నన్ను, నేను ఏడిపోవాలన్నా అర్థమవుతలేదే, నేను చెప్పుకోవాలన్నా అర్థమవుతుంది. ఏందిరా నీకు? నాకు చెప్పినావు కానీ ఇంకెవరికి చెప్పకు. ఇలాంటి సింహాలు ఉంటాయి లోపల, చాలా ఉంటాయి. అబ్బో 3 రోజుల కంచి కొడుతుందట. లేరంటారు అట్లాంటి వాళ్ళు? ఉంటారు. కానీ సరే అది వదిలేదు. నేను జనరల్గా మీ అందరు నిద్రపోతారని అట్లా తీసుకొచ్చాను. ఇప్పుడు మిమ్మల్ని టాపిక్ వస్తాను. ఇప్పుడు ఈ నాబోతు తోట నేను నీకు ఇప్పిస్తా, రా భోజనం చేయి. నీకెందుకు అంత బాధ? నేను తీసుకొని వస్తాను. చూద్దామా? రెడీ, ముందుకెళ్దాం. అహాబు పేరట తాకీదు రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసము చేయుచున్న పట్టణ పెద్దలకును సామంతులకును పంపెను. ఆ తాకీదులో వ్రాయించినదేమనగా ఉపవాస దినము జరగవలనని